చెప్పండి సార్. ఫోన్లో చెప్పేది కాదయ్యా, ముందు నువ్వు ఆఫీసుకు రా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. రండి సార్. సార్. ఓ వెల్కమ్. చైతన్య, ఈ 25 సంవత్సరాలుగా మీ నాన్న ఈ పార్టీకి ఎంతో సేవ చేశాడు, ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఏనాటికైనా నిన్ను ఒక రాజకీయ నాయకుడిగా చూడాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే బ్యాడ్ లక్. నువ్వు ఆ కోరిక నెరవేరిస్తే మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన సమాధానాలు, ముఖ్యంగా నీ కన్విక్షన్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పార్టీ గెలిపించాలన్నదే మన మీదున్న సమస్య. సార్, రాజకీయ శాస్త్రం సాంఘిక శాస్త్రంలో ఒక భాగం. అది ప్రదేశాన్ని బట్టి, సమయాన్ని బట్టి సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా మారుతుంది. కానీ చెట్టు నుండి జారిపడిన పండు ఇక్కడైనా ఏ దేశంలో అయినా భూమి మీద పడక తప్పదు. అంటే నీ ఉద్దేశం? తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా గెలుపుని సాధించారు. కానీ దాన్ని ఒక సైంటిఫిక్ ఫార్ములాలా కాకుండా ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా మన మేనిఫెస్టోని తయారు చేసుకుందాం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఈ తక్కువ వ్యవధిలో మన పార్టీ గెలవాలంటే నువ్వేం చేయగలవు? కంటికి కనిపించనిది కులం, కంటికి కనిపించేది ఓటర్. అందుకే ఆ ఓటర్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అదే నా టార్గెట్. రైట్. నువ్వు ఓటర్ మీద నమ్మకం పెట్టుకున్నావు, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. మరొకటి గుర్తుంచుకో, ఇంకో బాధ్యత కూడా నీ మీద ఉంది. రేపటి నుంచి మిగతా నియోజకవర్గాల అభ్యర్థులను కూడా నువ్వే సెలెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. నా మీద ఉన్న నమ్మకంతో పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను సార్. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు. ఒంట్లో బాగాలేదా? అదేం లేదు. మరి ఎందుకు వెళ్ళటం లేదు? నేను నా జాబ్ కి రిజైన్ చేశాను డాడీ. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళనంటావు? అవును డాడీ. మరి పని పాట లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఎలక్షన్స్ లో చైతన్యకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి వాడికి హెల్ప్ చేసేది? వాడు రేపు పెద్ద లీడర్ అయ్యాక లైఫ్ లో సెటిల్ అవుతాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఏమైనా పర్వాలేదు, నాకు అర్జెంట్ గా 6 కోట్లు కావాలి. ఏంట్రా వేసుకునే కోట్లు అనుకున్నావా, రూపాయి నోట్లు అనుకున్నావా? ఆయన ఇక్కడ మీ తాత సంపాదించిన మూటేమీ లేదు నీకు లెక్క పెట్టి కోట్లు ఇవ్వడానికి. నేను మీ ఆయన సంపాదనలోంచి అడగట్లేదమ్మా. 300 కోట్ల కాంట్రాక్ట్ రావడానికి కారణం నేను. దాంట్లో 2% కమిషన్ క్యాల్కులేట్ చేస్తే 6 కోట్లు అవుతుంది. ఆ డబ్బు ఏమంటున్నాను? ఏంట్రా తిక్కగా మాట్లాడుతున్నావు? తిక్కైనా అనుకోండి, పిచ్చైనా అనుకోండి, నేను మాత్రం రాజకీయాల్లో చైతన్యకి హెల్ప్ చేస్తాను. చెప్పమ్మా. తప్పకుండా వస్తాను. హే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. కమ్. హలో రాజు. హాయ్ చైతు, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్. హే, థ్యాంక్ యూ. కాఫీ? నో థ్యాంక్స్. అరే, ఎలక్షన్స్ అయిపోయేంత వరకు నేను ప్రణీత నీతోనే ఉంటాం. తను ఇప్పుడు ఆఫీసర్ కదా, మరి తను కుదురుతుందో లేదో ఐ డోంట్ నో. వాట్ సంధ్య? లేదు, నేను మీతో పాటే వచ్చి పని చేస్తాను. ఏంటి నువ్వు మాట్లాడేది? జాయింట్ కలెక్టర్ గా ఉంటే నీకు ఎలా సాధ్యం? నేను జాబ్ కి రిజైన్ చేశాను. వాట్ సంధ్య, అది నీ లైఫ్ అంబిషన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఐఏఎస్ అవ్వాలనుకున్నావు, సాధించావు. నువ్వు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావో నాకు తెలియట్లేదు, కానీ తప్పు చేసావు అనిపిస్తోంది. కాదు, వృత్తిరీత్యా రోజు రాజీ పడాల్సి వచ్చి నేను రాజీనామా చేశాను. సంధ్య, తొందరపడ్డావేమో అనిపిస్తోంది. కాదు, త్వరపడ్డాను. రాజకీయాల్లో నీకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అవునరా, ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికల్లో పాల్గొనాలంటే మినిమం డబ్బులు అవసరం. అది నేను చూసుకుంటాను. చైతు, నీ ఆలోచన విధానమే నిన్ను నీ పార్టీని గెలిపిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ప్రణీత. లెట్స్ వర్క్ టుగెదర్. Yes.